అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగంలో 6వ శ్లోకం చదువుకుంటున్నాం. ఇంతకు ముందు శ్లోకాల్లో శ్రీకృష్ణుడికి అర్జునుడు తిరిగి రెస్పాండ్ అవుతున్నాడు కదా, లేదు నాకు ఇంకా ఈ యుద్ధం చేయడం ఇష్టం లేదు, భీష్ముడు ద్రోణుడు లాంటి గురువులు మహాజనులు అక్కడ ఉన్నప్పుడు నేను వాళ్ళని ఎదిరించలేను, దానికన్నా నేను భిక్షమెత్తుకొని బతకడం నాకు మంచిదని నేను ఫీల్ అవుతున్నానని చెప్పారు కదా. దానికే కంటిన్యూయేషన్ ఇది. ఈ విధముగా తన నిశ్చయమును ప్రకటించినప్పటికీ అర్జునునకు సంతృప్తి కలగలేదు. తన మనోభావములపై తనకే సందేహం కలిగెను. కావున అతడు మరలా ఇలా పలుకసాగాను. అంటే తను కృష్ణుడితోటి ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నా కూడా తనని తను మళ్ళీ క్వశ్చన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు తను ఏదైతే డిసైడ్ చేసుకున్నాడో ఈ యుద్ధం మంచిది కాదని, అది కరెక్టేనా, నేను ఆలోచిస్తుంది కరెక్టేనా అని ఒక డైలమా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు ఇక్కడ. దాన్ని ఈ శ్లోకంలో మనం ఒకసారి చూద్దాం. నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న విషామః తేవ స్థితాః ప్రముఖే దార్తరాష్ట్రాః. దీని అర్థం తెలుసుకుందాం. ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా లేక చేయకుండుట శ్రేష్టమా అనున్నది ఎరుగుము. యుద్ధమున వారిని మనము జయింతుమా లేక మనలను వారు జయింతురా అను విషయమును కూడా ఎరుగుము. మనకు ఆత్మీయులైన దార్తరాష్ట్రులే ఇచ్చట మనలను ఎదిరించుటకు అంటే మనతో పోరాడుటకు నిలిచి ఉన్నారు. వారిని చంపి జీవించుటకును మనము ఇష్టపడము. అంటే తనను తాను క్వశ్చన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు నిజంగా ఆలోచిస్తే అసలు యుద్ధం శ్రేష్టమా కాదా, చేయడం బెటరా చేయకపోవడం బెటరా, అలాగే మనం ఒకవేళ యుద్ధం చేస్తే మనం గెలుస్తామా ఓడిపోతామా, అలాగే ఎదురుకుండా ఉన్న వాళ్ళు దార్తరాష్ట్రులు మన మన మనవాళ్లే, సో వాళ్ళని చంపి మనం జీవించటకి ఇష్టపడం కదా అన్నట్లుగా భావిస్తున్నాడు అనమాట అర్జునుడు. ఈ యుద్ధమును చేయుట శ్రేష్టమా లేక చేయకుండుట శ్రేష్టమా అనునది ఎరుంగుము అని అనుటలో ఆంతర్యం ఏంటి? అర్జునుడు అలా అనడంలో మీనింగ్ ఏంటి? ఈ వాక్యము ద్వారా అర్జునుడు తనకేది శ్రేయస్కరమో నిర్ణయించుకోలేని పరిస్థితిని ప్రకటించను. యుద్ధమును చేయుటయా లేక చేయకుండుటయా, అంటే చేయడమా చేయకపోవడమా అను రెండింటిలో ఏది శ్రేష్టము, ఏది కరెక్ట్? ఎందుకంటే యుద్ధము చేయుట క్షత్రియ ధర్మం అనియు దాని ఫలస్వరూపమైన కులనాశన మహాదోషము అనియు భావింపబడినది. అందుకే చేయడం బెటరా చేయకపోవడం బెటరా అనేది క్వశ్చన్ డైలమా వచ్చింది అర్జునుడికి. అలాగే మనమే వారిని జయింతుమా లేక వారే మనల్ని జయింతురా అని వాక్యముల యొక్క అంతరార్థం ఏంటి? ఒకవేళ ఏకపక్షముగా యుద్ధము చేయటయే శ్రేష్టమని భావించినచో జయము మనకు దక్కునా లేక వారికి దక్కునా అను దానికి గూఢ నిశ్చయముగా చెప్పుటకు వీలు లేదు. అంతే కదా. ఇప్పుడు యుద్ధం ఎవరు గెలుస్తారనేది ఎలా చెప్పగలము? ముందే చెప్పలేం కదా. సరే, ఆత్మీయులైన ధృతరాష్ట్ర పుత్రులను అంటే ధాతరాష్ట్రులు అని అర్థం చంపి మనము జీవించుటకును ఇష్టపడము. అట్టి ఆత్మీయులే మనలను ఎదిరించి పోరాడుటకు నిలిచి ఉన్నారు అని అనుటల విశేషం ఏంటి? ఒకవేళ జయము మనకే దక్కునని భావించినను యుద్ధము చేయట సముచితముగా కనబడదు. ఎందుకంటే వారిని చంపి మనము జీవించుటకు కూడా ఇష్టపడము. అలాంటి సోదరులైన దుర్యోధనాదులే చావుకు సిద్ధపడి మన ఎదుట నిలిచి ఉన్నారు అని అనుచు జయము కూడా వారిని చంపిన పిమ్మటే లభించును. గావున తమకేది కర్తవ్యమో అర్జునుడు నిర్ణయించుకోలేకపోయాను. అంటే వాళ్ళు ఇప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఇతను ఎలాగైతే అయితే మన వైపు అంటే ఇప్పుడు రెండు గ్రూప్స్ కదా యుద్ధం జరిగేది. అయితే ఎదుటి గ్రూప్లో వాళ్ళు చనిపోతారు, లేకపోతే ఈ గ్రూప్లో వాళ్ళు చనిపోతారు, లేకపోతే ఆ ప్రాణ నష్టం ఉంటుంది కదా. అది ఆ సంగతి దుర్యోధన వాళ్ళకి కూడా తెలుసు కదా. మేము యుద్ధంకి వెళ్తున్నాం అంటే ఏమో ప్రాణ నష్టం, మా ప్రాణాలు పోతాయేమో అనే ఫీలింగ్ వాళ్ళకి కూడా ఉంటుంది కదా. అవన్నీ తెలిసి కూడా వాళ్ళు యుద్ధానికి అంత రెడీగా ఉన్నప్పుడు మనము యుద్ధం చేయటంలో తప్పేంటి? మనమేమి వాళ్ళకి తెలియకుండా వెళ్ళి చంపడం కాదు కదా ఇది.
అందుకని ఇప్పుడు డైలమాలో మళ్ళీ స్టార్ట్ అయింది అర్జునునికి. ఇది చేయడం కరెక్టా కాదా? ఒకవేళ చేస్తే ఎవరు గెలుస్తారు? అలాగే వాళ్ళందరూ మనవాళ్లే. మనం చంపడం ఇష్టపడం కదా! అయినా కూడా వాళ్ళు చచ్చిపోతాం తెలిసి కూడా వచ్చారు అని డైలమా ఫీల్ అవుతున్నాడనమాట అర్జునుడు. నమస్కారం.